వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అన్ఎంప్లాయ్. సో ఈ వీడియోలో ఏంటంటే తెలంగాణ మొత్తంలో అసలు ఎన్ని వేకెన్సీస్ అనేది నార్మల్గా ఫిల్ అయినాయి అండ్ కట్ ఆఫ్ ఎట్లుంది. సిఐఎస్ఎఫ్ అయినా, బీఎస్ఎఫ్ అయినా, సిఆర్పిఎఫ్ అయినా, ఐటీబీపీ అయినా, అస్సాం రైఫిల్స్ అయినా, ఏ పోస్ట్ అయినా కూడా ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి అసలు ఏ పోస్ట్కి ఏ జాబ్ వచ్చింది అనేది క్లారిటీగా డిస్కషన్ చేసుకుందాం. ఇంకోటి అసలు మొత్తం ఎంతమంది రన్నింగ్ కొట్టిన తర్వాత ఎంతమంది మెడికల్ అటెండ్ అయిన తర్వాత ఎంతమందికి జాబ్ వచ్చింది. సో ఇండియా మొత్తం ఇక్కడ చూసుకుంటే ఫైనల్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయినాయి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఎవరెవరికైతే ఫైనల్ లిస్ట్లో పేరు ఉన్నారో. అండ్ ఫైనల్ లిస్ట్లో పేరు లేని వాళ్ళకి ఇప్పుడు మనకి ఇంకో 45 days అయితే ఎగ్జామ్ ఉంది. 45 days మీరు చదువుకోర్రి నెక్స్ట్ నోటిఫికేషన్కి. ఈ ఇయర్ ఎండ్ వరకు మీకు కూడా ఏదో ఒక పోస్ట్ వస్తుంది, మీకు కూడా రిజల్ట్ వస్తుంది. ఈ ఇయర్ ఎండ్ వరకే ఉంది. ఇంకొక 6 months అయితే ఎగ్జామ్ అయిపోతుంది, రన్నింగ్ కూడా అయిపోతుంది. ఈ ఇయర్ ఎండ్ వరకు రిజల్ట్ కూడా వస్తాయి. సో డీటెయిల్గా డిస్కషన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ద రిజల్ట్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డిక్లేర్డ్ ఆన్ June 17, 2025లో ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. 3,94,000 మంది, అంటే ఆల్మోస్ట్ 4 లక్షల మంది అనుకో. 4 లక్షల మంది దాకా ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. ఓకేనా. 1:8 తీస్తారు, ఒక పోస్ట్కి 8 మందిని తీస్తారు. మనకి పోస్టులు 50,000 దాకా ఉన్నాయి కాబట్టి 1:8 అంటే ఒక పోస్ట్కి 8 మంది కాబట్టి, సో 50 పోస్టులకి ఒక పోస్ట్కి 8 మంది అంటే నియర్లీ 4 లక్షల మంది దాకా తీయాలి కాబట్టి తీస్తారు. 3,94,121 మంది క్యాండిడేట్స్. అందులో మేల్ క్యాండిడేట్స్ 3,53,000 మంది, ఫీమేల్ క్యాండిడేట్స్ 40,000 మంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు లిస్ట్ ఇచ్చిండు. ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు వీళ్ళు. ఇందులో ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ రన్నింగ్ ఉంటుంది. ఆ రన్నింగ్ అనేది మనకి నార్మల్గా పీఈటీ పిఎస్టీ కండక్టెడ్ బై సిఏపిఎఫ్ August 20 నుంచి September 15 వరకు. ఓకేనా, అందులో కండక్ట్ చేశారు. అందులో ఎంతమంది అంటే ద రిజల్ట్స్ ఆఫ్ పీఈటీ పిఎస్టీ వాజ్ డిక్లేర్డ్ ఆన్ October 13 డిక్లేర్ అయింది. 95,000 మంది అంటే 95K మెంబర్స్ రన్నింగ్ క్వాలిఫై అయ్యారు. రన్నింగ్ క్వాలిఫై వాళ్ళు మెడికల్ టెస్ట్కి అంటే డిఎంఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రెండింటికి అటెండ్ అయిన వాళ్ళు 95,000 మంది. ఓకే, మెడికల్కి అటెండ్ అయితే ప్రతి ఒక్కరికి జాబ్ రాదు, ఎందుకంటే 95,000 మంది మెడికల్ అటెండ్ అయ్యారు. మెడికల్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇందులో చాలామంది మెడికల్లో రిజెక్ట్ అవుతారు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవుతారు. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మెయిన్గా రిజెక్ట్ కానీ కారణం ఏంటంటే కొంతమంది దగ్గర డిస్టిక్ తప్పు పెట్టుకుంటారు, డొమిసిల్ తప్పు పెట్టుకుంటారు, మీరు నక్సల్ కాకపోయినా నక్సల్ అని పెట్టుకుంటారు. ఎన్నెన్నో ఉంటాయి. ఇక కొంతమందికి సర్టిఫికేట్లు చక్కగా ఉంటాయి, అందుకే డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిజెక్ట్ అవుతారు. మెడికల్ సర్టిఫికేట్లో మెడికల్ కూడా కొంతమంది రిజెక్ట్ అవుతారు. ఓకే, అదంతా రిజెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏ టోటల్ ఆఫ్ 53,000 వేకెన్సీస్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ ఫర్ అలొకేషన్ టు ద ఫాలోయింగ్ ఫోర్సెస్. మనకి ఫోర్సెస్ 53,690 90 వేకెన్సీస్ అయితే మనకి ప్రజెంట్ అలాట్ చేశారు. ఇందులో ఫీమేల్ అమ్మాయిల చూసుకుంటే అమ్మాయిలకి మొత్తం 5,370 వేకెన్సీస్ ఉంటే 4,900 ఫిల్ అయ్యారు. ఓకేనా, ఇంకా ఫిల్ కాలేదు, చాలా వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి, 300-400 వేకెన్సీస్ దాకా. ఎక్స్ సర్వీస్ మెన్ 522 వేకెన్సీ ఉంటే ఒక్కటి కూడా ఫిల్ కాలేదు. ఇప్పుడు 522 వేకెన్సీ ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చారు, మంచిదే. అక్కడ క్యాండిడేట్స్ లేనప్పుడు ఆ వేకెన్సీస్ ఖాళీ ఉండే వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చినా అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయిలలో కూడా బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో ఒక్కొక్క మార్కుతో 2 మార్కులతో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈయననేమో వేకెన్సీ ఎక్స్ సర్వీస్ మెన్కి 522 ఉంటే ఒకటి కూడా ఫిల్ కాలేదు, లేరు జనాలు. అమ్మాయిలలో ఎక్స్ సర్వీస్ మెన్ లేరు. ఆ పోస్టులు వేరే వాళ్ళకి ఇచ్చినా అయిపోగా, అట్లా ఇవ్వలేరు, అవి ఖాళీలు అయిపోయినాయి. నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్ కూడా 48,320 వేకెన్సీస్ ఉంటే 45 ఫిల్ అయినాయి. అంటే ఆల్మోస్ట్ 3,000 వేకెన్సీస్ ఫిల్ కాలే. ఇక్కడ చూడండి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్ అన్ని కలిపి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కలిపి చూసుకుంటే 48,000 వేకెన్సీస్ ఉంటే 45,000 ఫిల్ అయినాయి. ఎక్స్ సర్వీస్ మెన్ ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మెన్ 4,800 వేకెన్సీ ఉంటే 287 మంది ఫిల్ అయ్యారు. అరే 4,800 మంది వేకెన్సీస్లో 200 మంది అంటే 10% కూడా కాదు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు గజగానం పోస్టులు ఎందుకు ఇస్తారో అర్థమవుతలేదు. వాళ్ళు లేనేలేదు క్యాండిడేట్స్. అరే ఇస్తే ఓకే, రిజర్వేషన్ వాళ్ళకు ఉంది, ఇవ్వండి. కానీ అక్కడ లేనప్పుడు ఆ వేకెన్సీస్ బీసీకో, ఎస్సీకో, ఎస్టీకో వేరే వాళ్ళకి ఇస్తే ఇప్పుడు 1% 1 మార్క్తో 2 మార్కులతో హాఫ్ మార్క్తో మిస్ అయిన వాళ్ళకి ఎంతోమందికి జాబ్ వస్తుంది కదా, వాళ్ళు అట్లా ఆలోచిస్తారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా చూసుకోరు. ఈడబ్ల్యూఎస్లో మంది ఉండరు, 4,700 పోస్టులు ఉంటే ఫిల్ అయిన వాళ్ళు 3,700. అంటే ఒక 1000 పోస్టులు ఖాళీ, అసలు జనాలే లేరు. అక్కడ జనాలు లేనప్పుడు ఆ 1000 పోస్టులు వేరే వాళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా, ఒక బీసీకో, ఎస్సీకో, ఎస్టీకో వస్తాయి కదా, అట్లా ఫిల్ గారు. ఎనీవేస్ వేకెన్సీస్ అయితే ఇక్కడ కేటగిరీ వైజ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది ఫిల్ అయ్యారు అనేది ఉంది. సో ఈ పోస్టులు అనేవి మనకి స్టేట్ వైజ్ ఉన్నాయి, ఇండియా వైడ్ ఉంటాయి మొత్తం. ఓకేనా, మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఆల్ ఇండియా వైడ్ వేకెన్సీ ఎన్సీబీ అండ్ ఎస్ఎస్ఎఫ్. ఓకే, ఈ పోస్టులు అనేవి ఇండియా వైడ్ ఉంటాయి, కొన్ని పోస్టులే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు నార్మల్గా ఎస్ఎస్ఎఫ్, ఎన్సీబీ ఇందులో కేటగిరీ వైజ్ ఫిల్ చేశారు. సో వేకెన్సీస్ గిన్నిగానే ఉన్నాయి మనకి, జస్ట్ 1, 5, 1, 13, 36 ఈ వేకెన్సీస్ ఫిల్ అయినాయి. కట్ ఆఫ్లు చూసుకుంటే ఈ 150, 143, 142, 149, 148 ఇంత స్కోర్ వస్తేనే ఎస్ఎస్ఎఫ్ జాబ్ వస్తుంది. అండ్ ఎన్సీబీ కూడా మనకి 150, 144, 152 అన్నట్టు ఒక రేంజ్లో ఉంది. ఓకేనా, సో ఈ పోస్టులు ఎట్లా అంటే ఎస్ఎస్ఎఫ్ పోస్టింగ్ వచ్చిందనుకో ఓన్లీ ఢిల్లీలోనే జాబ్ చేస్తుంటుంది,
అది సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్. మంచిగా ఉంటుంది కానీ మరి దారుణంగా ఉంటుంది కట్ ఆఫ్. 150 మార్క్స్ రావాలంటే అవుట్ ఆఫ్ మనకు ఉన్నదే 120 మార్కులకి ఎగ్జామ్, అందులో కట్ ఆఫ్ 150 తెచ్చుకోవాలంటే నార్మలైజేషన్లో 10 మార్కులు 15 మార్కులు పెరిగినా కూడా నీ స్కోర్ మినిమం 130 140 ఉంటేనే నార్మలైజేషన్ పెరిగి ఈ జాబ్ వస్తుంది. సో ట్రై చేయండి, మంచి స్కోర్ ఉంది అనుకుంటే ఈ జాబ్ వస్తుంది. మంచి అన్నట్టు ఇవి. ఇక్కడ చూసుకోవచ్చు 2003లో పుట్టిన వాళ్ళు, 2003, 2002, 2003లో పుట్టిన వాళ్ళకి కూడా మనకి ఎస్ఎస్ఎఫ్ వచ్చింది. డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ చూసుకుంటే చిన్న వాళ్ళు 2003 అంటే నాకంటే కూడా చిన్నోళ్ళే. ఇక్కడ చూసుకోండి తెలంగాణలో అస్సాం రైఫిల్స్కి ఎక్స్ సర్వీస్మెన్కి 2 పోస్టులు ఉంటే 1 పోస్ట్ కూడా ఫిల్ కాలేదు. అర్థమైందా? తెలంగాణ అస్సాం రైఫిల్స్ నక్సల్లో ఎక్స్ సర్వీస్మెన్కి 1 పోస్ట్ ఉంటే 1 కూడా ఫిల్ కాలేదు. ఈ ఫిల్ కానప్పుడు వేరే వాళ్ళకి ఇస్తే అయిపోతాయి కదా. ఇయర్ అది బ్యాక్లాగ్ పోస్టులు పడితే నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా అది అట్నే ఉంటాయి. మనకు అస్సాం రైఫిల్స్ చూసుకుంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు ఉంటే 3 పోస్టులు ఫిల్ అయినాయి. కట్ ఆఫ్ 50 మార్కులు ఉంది. ఈడబ్ల్యూఎస్లో 160కి 50. బార్డర్లో పాస్ అయిన వానికి జాబ్ గుర్తుపెట్టుకోండి బాయ్స్. బార్డర్లో పాస్ అయితే జాబ్ ఈడబ్ల్యూఎస్ మంచి స్కోప్ ఉన్నది. బట్ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈడబ్ల్యూఎస్ ఇయ్యరు, ఓసీలకే ఇస్తారు. ఓసీలకి ఇది +పాయింట్ 10% రిజర్వేషన్. ఇక బీసీలకు చూసుకుంటే మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ నక్సల్లో జనాలు లేరు, వేకెన్సీస్ లేవు, జనాలు లేవు, లేదు ఓన్లీ జనరలే ఉంది. ఇక జనరల్ ఓబీసీ నక్సల్ 7 పోస్టులు ఉంటే 7 ఫిల్ అయినాయి. ఓబీసీ నక్సల్లో అస్సాం రైఫిల్స్ 2 పోస్టులు ఉంటే 1 కూడా ఫిల్ కాలే. ఎటు వేరు మనోళ్ళు మరి. ఓబీసీ క్యాండిడేట్స్ ఎందుకు లేరు నక్సల్లో? ఇక్కడ 84 ఉంది కట్ ఆఫ్. నెక్స్ట్ ఎస్సీ చూసుకుంటే అస్సాం రైఫిల్స్ జనరల్, అస్సాం రైఫిల్స్ నక్సల్ 4 పోస్టులు ఉంటే 1 ఫిల్ అయింది. 77 కట్ ఆఫ్ ఉంది. 1 పోస్ట్ ఉంది ఎస్సీ నక్సల్ అస్సాం రైఫిల్స్ 0 ఫిల్ అయినాయి. నెక్స్ట్ ఎస్టీ చూసుకుంటే అస్సాం రైఫిల్స్ జనరల్లో 1 పోస్ట్ ఉంటే 1 ఫిల్ అయింది. 100 కట్ ఆఫ్ ఉంది. ఎస్టీ విపరీతమైన కాంపిటీషన్, దారుణమైన కాంపిటీషన్ ఎస్టీ. ఇక ఓపెన్లో చూసుకుంటే అస్సాం రైఫిల్స్ జనరల్ నక్సల్ 9 పోస్టులు ఉంటే 9 ఫిల్ అయినాయి ఓపెన్లో. అండ్ నక్సల్లో అస్సాం రైఫిల్స్ 3 పోస్టులు ఉంటే 1 ఫిల్ అయింది. 87 కట్ ఆఫ్, 78 కట్ ఆఫ్. బీఎస్ఎఫ్ చూసుకోర్రి. నెక్స్ట్ బీఎస్ఎఫ్ చూసుకుంటే జనరల్ నక్సల్ ఎక్స్ సర్వీస్మెన్ 22 పోస్టులు ఉంటే 1 ఫిల్ అయింది. 35 మార్కులు జాబు. 35 మార్కులు వస్తే జాబు ఎక్స్ సర్వీస్మెన్. వాళ్ళు ఆల్రెడీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసి ఇటు వస్తారు, వాళ్ళని ఎక్స్ సర్వీస్మెన్ అంటారు. మనం ఏం చేయలేము. ఇక 22 పోస్టులు ఉంటే 1 ఫిల్ అయింది. నక్సల్లో 7 పోస్టులు ఉంటే 1 కూడా ఫిల్ కాలే. ఆ పోస్టులు ఫిల్ కానప్పుడు మాకు ఇస్తే అట్లీస్ట్ ఈ ఒక్కొక్క మార్క్తో మిస్ అయ్యి, హాఫ్ మార్క్తో మిస్ అయినా ఎంతోమందికి హెల్ప్ అవుతుంది. కానీ అది వేయరు మన వాళ్ళు అట్లా. ఎందుకంటే రూల్స్ ప్రకారం ఎవరు రిజర్వేషన్ కింద ఉన్న పోస్టు వాళ్ళతో ఫిల్ చేయాలి. ఇక బీఎస్ఎఫ్లో చూసుకుంటే మనకి ఈడబ్ల్యూఎస్లో 22 పోస్టులు ఉంటే 9 ఫిల్ అయినా 43 కట్ ఆఫ్. 43 వాళ్ళకి మినిమం మార్క్స్ 40 ఏమో ఉంటుంది. 160కి 40 వస్తే క్వాలిఫై, 43 వస్తే జాబు. 7 పోస్టులు ఉంటే 0 వేకెన్సీ ఫిల్ అయినాయి ఈడబ్ల్యూఎస్. బీఎస్ఎఫ్ ఓబీసీ జనరల్, బీఎస్ఎఫ్ ఓబీసీ నక్సల్ 59 పోస్టులు ఉంటే 22 ఫిల్ అయినాయి. 71 కట్ ఆఫ్ ఉంది. ఓకే. నెక్స్ట్ 18 పోస్టులు ఉన్నాయి ఓబీసీ నక్సల్ బీఎస్ఎఫ్లో. 0 పోస్టులు ఫిల్ అయినాయి, 0 పోస్టులు. ఈ నక్సల్లో ఎందుకు? నక్సల్ అనేది మంచి రిజర్వేషన్. ఫుల్ పోస్టులు ఉంటాయి, 1 కూడా ఫిల్ కావు. నక్సల్లో ఉన్న వాళ్ళు జస్ట్ రన్నింగ్ క్వాలిఫై అయ్యి మెడికల్ క్లియర్ చేసుకుంటే ఎన్ని మార్కులు వచ్చినా జాబ్ వస్తుంది. ఎస్సీ జనరల్, ఎస్సీ నక్సల్ మనకి చూసుకుంటే 35 పోస్టులు ఉంటే 11 ఫిల్ అయినాయి. 11 పోస్టులు ఉంటే 2 ఫిల్ అయినాయి. 64-45 కట్ ఆఫ్. మొత్తం దిగింది కట్ ఆఫ్. బీఎస్ఎఫ్ ఎస్టీ 16 పోస్టులు ఉంటే 16 ఫిల్ అయినాయి. 4 పోస్టులు ఉంటే 4 ఫిల్ అయినాయి. 88 కట్ ఆఫ్, 84 కట్ ఆఫ్. చూడు పెరిగింది కట్ ఆఫ్. లైక్ బీఎస్ఎఫ్ అన్ని పోస్టులు ఫిల్ అయినాయి. ఎస్టీకి కట్ ఆఫ్ కూడా 88-84 ఉంది. ఓకే. ఓపెన్లో చూసుకుంటే బీఎస్ఎఫ్ నక్సల్ జనరల్ 88 పోస్టులు ఉంటే 63 ఫిల్ అయినాయి. 26 పోస్టులు ఉంటే 2 ఫిల్ అయినాయి. 72-58 కట్ ఆఫ్. సో ఇది బీఎస్ఎఫ్కి సంబంధించింది. కట్ ఆఫ్లు చూసుకుంటే మనకి ఎస్టీకి ఎక్కువ ఉంది, 88-84 ఉంది. ఓపెన్ కట్ ఆఫ్ కంటే ఎస్టీ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఓబీసీ కట్ ఆఫ్ కంటే ఎస్టీ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఎస్టీలో ఎవరైతే ఉంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్, నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉన్నారు, కట్ ఆఫ్ విపరీతంగా ఉంటుంది. ఎట్లా చదువుతారంటే ఇక కొడితే స్కోర్ 110-120 పోవాలి. అట్లా చదువురు నెక్స్ట్ నోటిఫికేషన్కి. ఇక కమింగ్ టు సిఐఎస్ఎఫ్ చూసుకుంటే మనకి సిఐఎస్ఎఫ్ అనేది ఇక సుకూన్ జాబ్, ఫ్యామిలీతో ఉండొచ్చు, లిక్కర్ కార్డు కూడా ఇయ్యరు, సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది, పబ్లిక్లో డ్యూటీలు చేస్తారు, అందరూ ఇష్టపడే పోస్టు, కావాలనుకునే పోస్టు. ఎక్స్ సర్వీస్మెన్ జనరల్ నక్సల్ 21 పోస్టులు ఉంటే 1 ఫిల్ అయింది. ఇది కూడా 35 కట్ ఆఫ్. నక్సల్లో 5 పోస్టులు ఉంటే 1 కూడా ఫిల్ కాలే. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ ఈడబ్ల్యూఎస్లో చూసుకుంటే జనరల్ నక్సల్ 21 పోస్టులు ఉంటే 18 ఫిల్ అయినాయి. 45 కట్ ఆఫ్ ఉంది. 45 మార్కులు వస్తే సిఐఎస్ఎఫ్ వచ్చుడేందో అర్థం అవుతలేదు, కాంపిటీషన్ లేకపోవడం వల్ల. ఓకే. ఎంత కాంపిటీషన్ లేకపోతే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా జస్ట్ టైంపాస్కి పోయి రాసి వచ్చినా వస్తాయి 45 మార్క్స్. మినిమం బేసిక్స్ ఉంటాయి. సో అది 5 పోస్టులు ఉంటే 1 కూడా ఫిల్ కాలే. ఓబీసీ చూసుకోరు. ఓబీసీ సిఐఎస్ఎఫ్ జనరల్, ఓబీసీ సిఐఎస్ఎఫ్ నక్సల్ 58కి 58 ఫిల్ అయినాయి. జనరల్ ఓబీసీ 88 కట్ ఆఫ్ ఉంది. తక్కువనే కట్ ఆఫ్.
88 కట్ ఆఫ్ అంటే తక్కువనే. లాస్ట్ టైము 90 మార్కులు ఉంటే బీఎస్ఎఫ్ వచ్చింది, ఇప్పుడు 88 మార్కులు ఉంటే సిఐఎస్ఎఫ్ వచ్చింది. సో ఈ ఒక్కొక్క నోటిఫికేషన్కి కాంపిటీషన్ పెరుగుతుంది తగ్గుతుంది, కట్ ఆఫ్ పెరుగుతుంది తగ్గుతుంది, అది ఎక్స్పెక్ట్ చేస్తలేదు ఎట్లుందని. ఇక పేపర్ ఎట్లా అంటే మనం గట్టిగా ఇవ్వాలి, ఇక అంతే. క్వశ్చన్ పేపర్ ఎట్లా అన్నారా అని గట్టిగా చదువుకొని ఇవ్వాలి అటెంప్ట్. ఇక 14 పోస్టులు ఉంటే 9 ఫీల్ అయినాయి, 50 కట్ ఆఫ్ ఉంది. సిఐఎస్ఎఫ్ నక్సల్ ఓబీసీ 50 మార్కులకు వచ్చింది, ఓబీసీకి 50 మార్కులకు వచ్చింది. చూసుకోరి ఎంత తక్కువ మార్కులు, జస్ట్ 50 మార్కులు అయితే నక్సల్ ఓబీసీ డైరెక్ట్ సిఐఎస్ఎఫ్ జాబ్. అంత తక్కువ కాంపిటీషన్ ఉంది ఈ నోటిఫికేషన్, ఎందుకంటే రన్నింగ్లో చాలామంది ఫెయిల్ అయ్యారు. సో మెడికల్ క్లియర్ చేసిన వాళ్ళకి జాబ్లు వచ్చినాయి. ఎస్సీ జనరల్, ఎస్సీ నక్సల్ 34కి 34 ఫిల్ అయినాయి, 75 మార్కులకి కట్ ఆఫ్ ఉంది. అండ్ 9 పోస్టులు ఉంటే 5 ఫిల్ అయినాయి. ఎస్సీ నక్సల్ సిఐఎస్ఎఫ్ 39 మార్కులకు జాబ్ వచ్చింది. నెక్స్ట్ ఎస్టీ చూసుకుంటే ఎస్టీ జనరల్ నక్సల్ 15కి 15 ఫిల్ అయినాయి, 4కి 4 ఫిల్ అయినాయి. 103 మార్క్స్కి సిఐఎస్ఎఫ్ వచ్చింది, 97 మార్కులకి సిఐఎస్ఎఫ్ వచ్చింది నక్సల్. సిఐఎస్ఎఫ్ మనకి జనరల్లో చూసుకుంటే నక్సల్ అంటే లైక్ యూఆర్ అన్రిజర్వ్డ్, వీళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి అన్నట్టు. 23 బిలో ఉంటేనే నార్మల్గా ఎస్సీ ఎస్టీ బీసీలకు 23 బిలో ఉంటే యూఆర్ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. కొంతమంది నార్మల్ ఓసీలకి ఏ రిజర్వేషన్ ఉండదు కాబట్టి వాళ్ళకి యూఆర్ఏ దిక్కు అవుతుంది. సో 86కి 86 ఫిల్ అయినాయి, 90 కట్ ఆఫ్ ఉంది. ఇక్కడ చూసుకోరు 90 ఉంది ఓపెన్లో యూఆర్కి, కానీ ఎస్టీకి 103 ఉంది. ఎస్టీ కాంపిటీషన్ అట్లుంది. నెక్స్ట్ ఎస్టీ లైక్ యూఆర్ నక్సల్ చూసుకుంటే 22 పోస్టులకు 10 ఫిల్ అయినాయి, 49 మార్క్స్. 49 మార్క్స్కి ఓపెన్లో వచ్చింది సిఐఎస్ఎఫ్, 49 మార్క్స్కి. గంత తక్కువ ఉన్న కూడా వచ్చింది. ఈసారి కాంపిటీషన్ లేదు, అది లైక్ రన్నింగ్లో చాలామంది ఫెయిల్ అయ్యారు, అందుకే కాంపిటీషన్ కట్ ఆఫ్ తగ్గింది. మెడికల్ ఎయిడ్లోనికి జాబ్ వచ్చింది. సిఆర్పిఎఫ్ చూసుకుంటే సిఆర్పిఎఫ్ మనకి ఎక్స్ సర్వీస్మెన్ 20 పోస్టులు ఉంటే 1 ఫిల్ కాలే, 5 పోస్టులు ఉన్నాయి 1 ఫిల్ కాలే. జనరల్ నక్సల్ ఈడబ్ల్యూఎస్లో చూసుకుంటే జనరల్ నక్సల్ 20 పోస్టులు ఉంటే 3 ఫిల్ అయినాయి, 45 మార్క్స్ కట్ ఆఫ్. 5 పోస్టులు ఉంటే 1 కూడా ఫిల్ కాలే. ఓబీసీ చూసుకుంటే 54 పోస్టులు ఉంటే జనరల్లో ఓబీసీ జనరల్ సిఆర్పిఎఫ్ 42 ఫిల్ అయినాయి, 70 మార్కులు కట్ ఆఫ్. ఓబీసీ 13 పోస్టులు ఉంటే 3 ఫిల్ అయినాయి, 40 కట్ ఆఫ్. 40 అంటే బార్డర్, ఇక జస్ట్ బార్డర్ క్వాలిఫై అయితే నక్సల్ వాళ్ళకి జాబ్ వచ్చింది సిఆర్పిఎఫ్. నెక్స్ట్ ఎస్సీ చూసుకుంటే జనరల్ నక్సల్ 32 పోస్టులు ఉంటే 25 ఫిల్ అయినాయి, 63 కట్ ఆఫ్. 8 పోస్టులు ఉంటే 1 కూడా ఫిల్ కాలే, ఖాళీ. ఎస్టీ అగైన్ కాంపిటీషన్ ఉంది, 14కి 14 ఫిల్ అయినాయి, నక్సల్లో 3కు 3 ఫిల్ అయినాయి, 97, 83 కట్ ఆఫ్లు ఉన్నాయి. ఇక్కడ జనరల్ యూఆర్ చూసుకుంటే 80 పోస్టులు ఉంటే 76 ఫిల్ అయినాయి, మొత్తం 71 వేకెన్సీస్. ఇట్లా కట్ ఆఫ్ 71, 80 వేకెన్సీస్ ఉంటే 76 ఫిల్ అయినాయి, 71 మార్కులు కట్ ఆఫ్. సిఆర్పిఎఫ్ యూఆర్. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ నక్సల్ యూఆర్లో 20 పోస్టులు ఉంటే 1 కూడా ఫిల్ కాలే. నెక్స్ట్ ఐటీబీపీ చూసుకుంటే మొత్తం ఖాళీలే ఉన్నాయి. ఇక్కడ ఐటీబీపీలో నార్మల్గా ఎక్స్ సర్వీస్మెన్ 4 పోస్టులు ఉంటే 0, 1 కూడా ఫిల్ కాలే. ఈడబ్ల్యూఎస్లో 4 పోస్టులు ఉంటే 1 ఫిల్ అయింది, 70 కట్ ఆఫ్ ఉంది. ఆ కట్ ఆఫ్ కూడా కట్ ఆఫ్ అని కాదు, ఆ 1% పెట్టుకున్నట్టున్నాడు, ఆయనకు 70 మార్కులు అయితే అదే కట్ ఆఫ్ అయింది. ఈడబ్ల్యూఎస్లో నక్సల్లో 1 పోస్ట్ ఉంటే ఫిల్ కాలేదు. ఓబీసీ 11కు 11 ఫిల్ అయినాయి, 82 కట్ ఆఫ్. అండ్ ఓబీసీ నక్సల్లో 3 పోస్ట్ ఉంటే 1 ఫిల్ కాలే. ఎస్సీ జనరల్లో 7కి 7 ఫిల్ అయినాయి, 66 కట్ ఆఫ్. ఎస్సీ నక్సల్లో 2 పోస్టులు ఉంటే 1 కూడా ఫిల్ కాలే. నెక్స్ట్ ఎస్టీ చూసుకుంటే 3కు 3 ఫిల్ అయినాయి, 95 కట్ ఆఫ్. 1 పోస్ట్ ఉండి ఎస్టీ నక్సల్లో 1 ఫిల్ అయింది, 91 కట్ ఆఫ్. ఐటీబీపీ జనరల్లో చూసుకుంటే యూఆర్లో 18కి 18 ఫిల్ అయినాయి, 84 కట్ ఆఫ్. నెక్స్ట్ ఐటీబీపీలో నక్సల్ చూసుకుంటే యూఆర్ 6 పోస్టులు ఉంటే 1 కూడా ఫిల్ కాలే. ఇందులో కూడా 95, 91 ఎస్టీకే కట్ ఆఫ్ ఎక్కువ ఉంది, గుర్తు పెట్టుకోరు. ఎస్ఎస్బి సశస్త్ర సీమ బల్. ఇక్కడ సశస్త్ర సీమ బల్ ఎస్ఎస్బిలో ఎక్స్ సర్వీస్మెన్లో 1 పోస్ట్ ఉంటే 0 ఫిల్ అయినాయి. అండ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో 1 పోస్ట్ ఉంటే 1 ఫిల్ అయింది, 80 కట్ ఆఫ్ ఉంది. 80 అంటే 1 పర్సనే ఉన్నారు, ఆ 1 పర్సన్కి 80 మార్క్స్ వస్తే జాబ్ వచ్చింది. ఎస్ఎస్బిలో జనరల్ ఓబీసీ నక్సల్ ఓబీసీ 3కు 3 పోస్టులు ఫిల్ అయినాయి, 1కి 1 పోస్ట్ ఫిల్ అయింది. ఎస్ఎస్బి కట్ ఆఫ్ 100 ఉంది చూడండి, ఓబీసీ 100 ఉంది మనకి, ఏమో ఇక దీనికి కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. ఎస్ఎస్బికి 85 మార్కులు కట్ ఆఫ్ ఉంది. ఓబీసీ నక్సల్ పోస్టులు తక్కువనే ఉన్నాయి. ఎస్సీ 2 పోస్టులు ఉన్నాయి జనరల్లో, 2 ఫిల్ అయినాయి, 74. ఇక్కడ ఎస్టీ చూసుకుంటే 1 పోస్ట్ ఉంటే 1 ఫిల్ అయింది, 113 ఉంది. హైయెస్ట్ కట్ ఆఫ్ 113 ఎస్టీ కట్ ఆఫ్. ఎస్టీ నక్సల్లో 2 పోస్టులు ఉంటే 2 ఫిల్ అయినాయి, 92 కట్ ఆఫ్, 92 ఎస్టీకి ఇది. నెక్స్ట్ యూఆర్లో చూసుకుంటే 5కు 5 ఫిల్ అయినాయి, 1కి 1 ఫిల్ అయింది, 101, 86 కట్ ఆఫ్ ఉన్నాయి. ఈ ఇంట్లో కూడా ఎస్ఎస్బిలో కూడా అన్నిటికంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉంది, 113 అండ్ 92. ఇవే ఎస్టీకి. అంతే, ఇక తెలంగాణ అయిపోయింది, త్రిపుర ఉంది నెక్స్ట్, మనకు సంబంధం లేదు. హోప్ నెక్స్ట్ వీడియోలో ఏపీ చెప్పడానికి ట్రై చేస్తా. ఏపీలో
ఎందుకంటే డీటెయిల్గా ఈ పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా ఐడియా కొంతమందికి వస్తుంది ఆస్పిరెంట్స్కి. ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి ఇదంతా చూసుకునే దానికంటే ఈ ఒక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. లైక్ ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా తెలంగాణలో ఇప్పుడు బాయ్స్కి ఎంతకు జాబ్ వచ్చింది, ఎన్ని మార్కులకు జాబ్ వచ్చింది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని ఫిల్ అయినాయని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టుకుని రిప్లై ఇస్తాను. ఓకేనా? దాని థ్యాంక్ యూ సో మచ్. జాబ్ ఈ ఇయర్ రాకపోయినా నెక్స్ట్ ఇయర్కి గట్టిగా ట్రై చేయరు అంతే.